హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ లోగోస్ క్యాన్వాలో ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, నెక్స్ట్ దాని తర్వాత ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది మొత్తం 3 పార్ట్స్ నేను చేస్తాను. మీకు మొత్తం యూస్ఫుల్, మీకు మొత్తం తెలుస్తుంది ఎలా చేయాలో ఇదని. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీకు వీడియో మొత్తం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మీరు కెనవా యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీరు కెనవా యాప్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో లోగోస్ అని క్లిక్ చేసి తర్వాత సర్చ్ లోగోస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఎటువంటి లోగోస్ కావాలో మీకు ఇక్కడ ఉంటే బ్రాండా, బిజినెసా, ఫుడ్డా. సో నేను బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ కింద మీకు నచ్చిన లోగోస్ కింద ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి, ఇట్స్ ఓకే. దాని తర్వాత ఇక్కడ మీరు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇది కనిపిస్తుంది. దాని తర్వాత ఎడిట్ మీద ఆప్షన్ ఓకే. నా పేరు నేను లిఖిత కాబట్టి నేను లిఖిత అని పెట్టుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ సిల్క్ నాకు ఇది అవసరం లేదు. ఒక మీ ఇష్టం, మీకు ఏమైనా వేరేది ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నాకైతే అవసరం లేదు. సో నేను తీసేస్తాను. సో ఇది పెట్టుకున్నాను. ఇది మీకు నచ్చితే ఇక్కడ మీరు వేరే డిజైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా వేరే డిజైన్స్ కూడా ఇక్కడ క్రోన్ షేప్ ఉంది కదా, అది ఉంటే మాత్రం మనీ పే చేసి మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. ఒక మీకు ఇక్కడ ఏం లేదనుకోండి, ఇంకా మీకు అది అవసరం లేదు. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన ఫ్రేమ్స్ కానీ ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా మీకు అవసరం లేదంటే వదిలేసుకోవచ్చు. టెక్స్ట్ మీకు ఏమైనా టెక్స్ట్లో ఏమైనా యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ హెడ్డింగ్ అయినా సబ్ హెడ్డింగ్ అయినా ఏమైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు నచ్చిన పోస్టర్, ఇట్లా నచ్చిన ఫాంట్ ఏమైనా పెట్టుకోవాలన్నా, టైప్ లెటర్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. దాంతో గ్యాలరీ, దాంతో మీరు అప్లోడ్ ఏమైనా ఫొటోస్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటే ఇది, తర్వాత ఇది. సో ఇది అండి. ఇక్కడ మీకు యానిమే మీరు ఎలా, మీకు ఎట్లా కావాలి, ఇలానా లేకపోతే ఇలానా, మీ ఇష్టం వచ్చిన విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతో లేదు మీకు ఇక్కడ ఈ బొమ్మకి ఎడిట్ చేయాలనుకోండి, ఇలా నాకు ఈ నేమ్కి ఎడిట్ చేసుకోవాలంటే ఇలా లేఅవుట్స్లో నొక్కితే మీ ఫాంట్ సైజ్ అయినా టెక్స్ట్ స్టైల్ అయినా ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు ఈ నుంచి. దాని తర్వాత మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకా కిందికా, రైట్గా లెఫ్ట్గా అలా. దాని తర్వాత ఇది మీ మొత్తం ఇక్కడే ఉంటాయండి. దాని తర్వాత మీరు ఈ ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చాలామందికి ఇదే ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా అని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది అండ్ మీ ఫైల్స్లో కూడా సేవ్ అయిపోతుంది. మీరు ఇది డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు, స్కిప్ చేస్తే అనేది పోతుంది. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. మీకు వేరే వీడియోస్ జల్దీగానే వస్తాయి నెక్స్ట్ వెడ్నెస్డే కల్లా. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. మీకు ఇలాంటిదే ఇంకా 3 వస్తాయి. ఇంకా ఇది పార్ట్ 1, ఇంకా 2 పార్ట్స్ వస్తాయి. సో స్టే ట్యూన్.